నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వచ్చానండి. మరి భూమి సమస్య 5 ఎకరాలు 20 సెంట్లు భూమి. మరి ఇప్పుడు 7 సార్లు నేను 8వ సారి రావటం. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాము, కాగితాలు ఇచ్చాము. మరి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు. ఎంఆర్ఓ ఏం చేశారంటే అడంగడు ఇచ్చేసాము మేము, ఏమి లేదు మా దగ్గర వాళ్ళది, భూమి పైన వాళ్ళు లేరని చెప్తున్నాడు. మరి కబ్జాదారులు ఎంఆర్ఓ వాళ్ళకి లంచాలు కట్టేసి ఎంఆర్ఓలు ఆకట్టుకొని 4 ఎంఆర్ఓలు చేశారు ఈ పని. తిరుమల వెంకటేశ్వరరావు ఎంఆర్ఓ, భద్రపోసం ఎంఆర్ఓ, శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ, మళ్ళీ నాగిరెడ్డి ఎంఆర్ఓ, ఈ 4 కలిసి కుమ్మక్కైపోయి మరి అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కైపోయి మా భూమిని మాకు లేకుండా చేశారు. మరి మా దగ్గర ఒరిజినల్ మొత్తం కబ్జాదారులు లాక్కెళ్ళిపోయారు. పొలంలో కూడా గొడవ అయింది, కేసులు అయినాయి, కానీ ఎటువంటి పరిష్కారం జరగట్లా, న్యాయం జరగట్లేదు. మేము ఎంతగానో తిరుగుతున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ కూడా ఉన్నామండి. మరి ఎమ్మెల్యేలతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, నీ దగ్గర ఏమి లేవు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అయ్యా మరి వాళ్ళు వచ్చి సర్వే చేశారు, కొలతలు వేశారు, అన్నీ చేశారు అని చెప్పి నేను మాట్లాడాను. మరి పొలం సంబంధించి కాగితాలు ఏమి లేమంటే మొత్తం వాళ్ళు నూకేశారని చెప్పి కబ్జాదారు లాక్కెళ్ళిపోయారు. ఆ దగ్గర ఏమీ లేవు. మరి మా పాపని కానీ మా అమ్మని కానీ కొట్టి మా ఇంట్లో 2 చంపేశారు. అంతకుముందు మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు. బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్ర శరిబాబు కుటుంబం చేసిన పనులు ఇవి. వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి మా భూమిని ఆక్రమించుకున్నారు. మరి 4 ఎంఆర్ఓలు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళు అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. మాకు న్యాయం జరగట్లేదు. నేను చంద్రబాబు అనే దగ్గరికి, మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి, లోకేష్ బాబు దగ్గరికి, కట్టంగాడికి నేను తిరుగుతున్నాను. ఎంఆర్ఓలు పిలిచి మమ్మల్ని మోసం చేసి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని, పేర్లు రాసుకొని మరి మేమేమి చేయలేం, వాళ్ళు పొలం మీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టేశారని చెప్పి మాట్లాడుతున్నారు. పాత రికార్డులు, పాత అడంగుల్లో మా పేర్లు ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఇచ్చింది మాకు, ఇందిరాకాల టైంలో వచ్చింది, 1980లో వచ్చిన భూమి. మరి ఇవాళ అధికారులు పట్టించుకోవట్లేదు. న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం కోసం ఎంతో తిరుగుతున్నాను, పోరాడుతున్నాను. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ కూడా ఉన్నానండి. వీళ్ళందరూ కూడా భూమి సమస్యతో బాధపడేవాళ్ళండి. అందరూ పొలాలు పోగొట్టుకొని, స్థలాలు పోగొట్టుకొని ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఓలు చేసే పనులు అసలు దొంగలు ఎంఆర్ఓ వాళ్ళే. కేవలం వాళ్ళ వల్ల కుటుంబాలు కోల్పోతున్నారు, కుటుంబాలు చనిపోతున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు అమ్ముకోవటం, భూములు అమ్ముకోవటం, పేర్లు మార్చేయటం, రికార్డుల పేర్లు మార్చేయటం, అడంకుల పేర్లు మార్చేయటం, మరి ఆన్లైన్లో పేర్లు తప్పియటం, ఈ రకంగా చేస్తున్నారు వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళని. అసలు చర్య తీసుకోవట్లా. ముఖ్యమంత్రులు అన్నవాళ్ళు చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఎంఆర్ఓ రికార్డు అడంగులు తీసుకురమ్మంటే తీసుకురారా? ఎమ్మెల్యే చెప్తే తేరా, ముఖ్యమంత్రి చెప్తే తేరా? ఎందుకు తేరు? వాళ్ళని ఎందుకు అడగలేకపోతారు ఎంఆర్ఓ వాళ్ళని? మాకు న్యాయం జరగట్లేదు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను చాలా బాధ పెడుతున్నారు అధికారులు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2003 కాంచి తిరుగుతాను. ఇప్పటికీ 3 మారారు ముఖ్యమంత్రులు. జగన్ నాన్న చంద్రబాబు అన్నయ్య మారారు. మరి ఇప్పుడు కూడా న్యాయం జరగట్లా. ఆ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అమ్ముకున్నారు ఆ భూమిని. ఆ భూమిని ఆకరించిన కూడా జగన్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కబ్జా చేశారు. మా ఇంట్లో 2 చంపేశారు, మా అన్నయ్యని, అమ్మగారిని. ఇప్పుడు మా మీద, మా పిల్లల మీద దాడి చేస్తున్నారు. అవి కూడా ఫోటోలు తీసి, మేము రికార్డులు అన్నీ తీసి మేము కోర్టులో, పోలీస్ స్టేషన్లో అన్ని సాట్లు మేము ఇచ్చున్నాను. ఇదిగో చూడండి, సేలో జరిగింది. ఇది సేలో జరిగింది. ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు. అసలు పిల్లకి బట్టలు చించేసి మా దగ్గర అన్నీ లాక్కొని వెళ్ళిపోయారు. అసలు ఏమీ లేకుండా చేశారు మా దగ్గర. ఈ రకంగా చేసినా కూడా పోలీస్ స్టేషన్లో కానీ, అధికారులు కానీ అసలు పట్టించుకోవట్లేదు. ఎటువంటి పరిష్కారం, న్యాయం మాకు జరగలేదు. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. మరి మా మీద దౌర్జన్యంగా, రౌడీజం, గోండాయిజం చేస్తున్నారు. మరి అధికారులు అనేవాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు ఇలా చేయకుండా ప్రతి కుటుంబాలు కోల్పోతున్నారు, రోడ్లు పడుతున్నారు. ఒక ఎంఆర్ఓలు చేసే పనులకి, ఈఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్ఈ చేసే పనులకి, మున్సిపాలిటీ కమిషనరు వీళ్ళు చేసే పనులకి కొన్ని కుటుంబాలు కోల్పోతున్నారు. బీదవాళ్ళు చూసి బీదవాళ్ళు భూములు ఆక్రమించుకోవటం, కబ్జాలు చేయటం, అమ్ముకోవటం, రికార్డుల్లో, అడంగల్లో, ఆన్లైన్లో పేర్లు తప్పించేసి కబ్జాదారులు పేర్లు ఎక్కెత్తున్నారు. ఇది న్యాయం కాదు. మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం పనులు చేస్తారని. మాకు ఎటువంటి పనులు చేయట్లేదు.
మమ్మల్ని పట్టించుకోవట్లేదు. గతం ప్రభుత్వం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు, అయ్యే పనులు చేస్తున్నారు. చూడండి, మా వీడియో చూడండి. తిండి తిప్పలు లేకుండా ఆఫీస్ చుట్టూ మేము తిరుగుతున్నాము. మాకు ఎటువంటి న్యాయం పరిష్కారం జరగట్లేదు. మా భూమి మాకు ఇప్పించ మేము అడుగుతున్నాం. బాలసాని రాజేశ్వరరావు, సముద్ర శేరబాబు ఆక్రమించిన వాళ్ళు. అది 2019లో ప్యాట్లేసి కూడా అమ్మేశారు ఆ భూమిని. మరి వాళ్ళు ప్యాట్లేసుకొని అమ్మేసుకొని కూడా వాళ్ళ బంధువులకే, బయట వాళ్ళు కూడా బంధువులకు అమ్ముకున్నారు. మరి ఎటువంటి న్యాయం మాకు జరగట్లేదు. ఆ భూమిని ఖాళీ చేయించి, మా భూమి ఎంతైతే ఇచ్చారో గవర్నమెంట్, ఇందిరాగారిని ఎంతైతే మాకు పంచిందో భూమి, అంత భూమి మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎవరికి జరిగే కూడా ఇప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్న అధికారులే, వాళ్ళదే బాధ్యత. కబ్జాదారులకి అవకాశం ఇస్తుంది వీళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తుంది వీళ్ళు. ఈ రకం చేస్తున్నారు కాబట్టి ముందు ఎంఆర్ఓ వాళ్ళకి అసలు ఉద్యోగాలు లేకుండా చేయాలి. వాళ్ళకి ఉద్యోగాలు పీకెత్తే రోడ్ల మీద తిరగాలి. అప్పుడు తెలుస్తుందా బాధ ఏంటో వాళ్ళకి. ఆఫీసులు చుట్టూ తిరిగి, వాళ్ళ చుట్టూ తిరిగి నన్ను కుర్చీతో కొట్టబోయాడు, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ రకంగా ఏది ఇచ్చాడు నన్ను ఎంఆర్ఓ వాళ్ళు. 4 ఎంఆర్ఓ వాళ్ళు కలిసి పని చేశారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో ఇద్దరు చంపేశారు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఈ రకం చేస్తున్నారు వాళ్ళు. మా మీద దయ దాక్ష ఉంచి, మరి మా మీద కనికరు ఉంచి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి. మరి బోసుము సెంటరు 17వ వార్డు. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడనే ఉన్నాను ఇప్పుడు. మరి అతను బయటికే రావట్లేదు, ఎవరికి కనపడట్లేదు. మరి ఇప్పుడు నేను 8వ సారి వచ్చాను. ఈ రోజుకి ఆయన ముఖం నేను చూడలేదు. ఆయనతో నా సమస్యను చెప్పుకుందామని వచ్చాను నేను. ఇక్కడ మరి కాగితాలు తీసుకొని పంపించేస్తాను ఎప్పటికెప్పుడు. మరి అది అడిగిన పడిపోతుంది కానీ న్యాయం జరగట్ట. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారాలు.